ఇజ్రాయెల్లో వేలాది కాకులు ఒక్కసారిగా ఆకాశాన్ని కమ్మేశాయి. వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఈ దృశ్యాలను చూసి చాలా మంది ఇదేదో జరగబోయే వినాశనానికి సంకేతమని భయాందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ దృగ్విషయం వెనుక ఉన్న అసలు కారణం యుద్ధం కాదు, ప్రకృతి సిద్ధమైన వలస అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. టెల్ అవీవ్ నగరం ఆకాశంలో నల్లటి మేఘాల్లా కమ్మేసిన ఈ పక్షులను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. యుద్ధ సమయంలో ఇలా జరగడం అరిష్టమని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. కానీ పక్షి శాస్త్రవేత్తలు దీనికి భిన్నమైన వివరణ ఇస్తున్నారు. భౌగోళికంగా ఇజ్రాయెల్ దేశం ఆఫ్రికా, యూరప్, ఆసియా ఖండాల మధ్య ఒక వంతెన లాంటిది. ప్రతి ఏటా సుమారు 50 కోట్ల పక్షులు వలస మార్గంలో భాగంగా ఇజ్రాయెల్ గుండా ప్రయాణిస్తాయి. చలికాలం ముగిసినంత కాలం మొదలయ్యే సమయంలో ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వీడియోలో కనిపిస్తున్నవి ప్రధానంగా హుడెడ్ కాకులు. ఇవి సమూహాలుగా జీవించడానికే ఇష్టపడతాయి. ముఖ్యంగా గూడు కట్టుకునే సీజన్లో లేదా వలస సమయంలో ఇవి వేల సంఖ్యలో గుంపులుగా ఏర్పడి ఆకాశంలో విన్యాసాలు చేస్తాయి. నగరాల్లోని వెలుతురు, ఆహారం లభ్యత కారణంగా ఇవి పట్టణ ప్రాంతాలకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఇది ఏటా జరిగే ప్రక్రియే. అయితే ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో ప్రజల దృష్టి ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఒక సాధారణ సంఘటనగా కనిపిస్తోంది. పక్షులు వాతావరణ మార్పులను బట్టి తమ ప్రయాణాన్ని సాగిస్తాయి తప్ప మానవ యుద్ధాలకు వాటికి సంబంధం లేదు. ప్రకృతిలో జరిగే ప్రతి మార్పుకు ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది. ఇజ్రాయెల్లో ఆకాశంలో కనిపిస్తోన్న దృశ్యాలు కేవలం పక్షుల సహజ జీవన చక్రంలో భాగమే. భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.